కాలేజ్‌లో ప్రొఫెసర్స్ వాళ్ళ పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. చదివేటోడు ఎక్కడున్నా చదువుతాడు. సెమిస్టర్స్ క్లియర్ చేస్తుంటే మనం ఏదో నేర్చుకుంటామనే ఫీలింగ్ వస్తది గానీ, ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగినప్పుడు తెలుస్తది అసలు మనకేమొచ్చా అని. సో, గోల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. జాబ్ చేయాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి, పేరెంట్స్‌కి ఏదైనా చేయాలి అని. కానీ నీ గోల్స్ అచీవ్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు? హే! హే! నేనేదో మిమ్మల్ని భయపెట్టాలని వీడియో చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ క్వైట్ ఆపోజిట్‌ది చేద్దాం అనుకుంటున్నా. అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు జాబ్స్ గురించి ఉండే డౌట్స్‌ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. హౌ డిడ్ ఐ ప్రిపేర్ ఫర్ మై ఇంటర్వ్యూ? హౌ డిడ్ మై ఇంటర్వ్యూ గో? అండ్ ఇప్పుడు నా లైఫ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. సో స్టిక్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఇంగా లేట్ చేయకుండా అండ్ లెట్స్ డైవ్ రైట్ ఇన్. నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది నా ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఉన్న వీడియోస్‌ని ఏ ఆర్డర్‌లో చూడాలి అండ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఏ వీడియో చూడాలి అనే ఒక టైమ్‌లైన్ లాగా చెప్తాను. నేను కెరియర్ ఎట్లా చూజ్ చేసుకున్నా అండ్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేసినా, ఇంటర్న్‌షిప్స్ ఎట్లా చేసినా అండ్ నా కోర్సెస్ ఎట్లా కంప్లీట్ చేసుకున్నా అని లైక్ ఒక స్టోరీ రూపకంగా కావాలంటే ఈ వీడియో చూడండి. నాకు అసలు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. లో కోడింగ్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. దానికోసం ఏం కావాలంటే ఈ వీడియో చూడండి. లేదు నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కోడింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నానంటే నాకు దగ్గర 3 వీడియోస్ ఉన్నాయి. సో, ఇదొక కంప్లీట్ టైమ్‌లైన్ అన్నమాట. స్టార్టింగ్ స్టోరీస్ టు ప్రిపరేషన్ లైక్ సో, థిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్డ్ అని కంప్లీట్ నా స్టోరీ డాక్యుమెంట్ అయ్యి ఉంది. అండ్ నేను ఒక్కటే చెప్పగలుగుతా. నేను ఎక్కడ కంటెంట్ మీద కాంప్రమైజ్ కాలేదు. డూ చెక్ దెమ్ ఔట్ అండ్ డెఫినైట్‌లీ దే వోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఇట్స్ వర్త్ యువర్ టైమ్. సీ నేను హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేసిన. నేను రియాలిటీ చెప్తున్నా ఏం అబద్ధం చెప్పట్లే. చాలా జాబ్స్ అప్లై చేస్తే నాకు కూడా రెస్పాన్సెస్ రాలేదు. కానీ నాకు జాబ్ అప్లికేషన్ ఎట్లొచ్చింది తెలుసా? నేను ఒక అప్లికేషన్‌లో డిస్క్రిప్షన్‌లో హెచ్ఆర్‌ది మెయిల్ ఉండే. ఆ మెయిల్‌కి నేను పర్సనల్‌గా నా డీటెయిల్స్, నా రెజ్యూమే, నా గిట్‌హబ్ ప్రొఫైల్, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ నేను నా ఫైనల్ ఇయర్‌లో చేసిన 2 ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్, పీపీటీస్ అన్నీ ఒక లింక్‌లో అప్‌లోడ్ చేసి మొత్తం మంచిగా డిస్క్రిప్షన్ రాసి పంపించిన. నాకు అక్కడొచ్చింది జాబ్. మెయిన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారనమాట. అది లైవ్ ఇంటర్వ్యూ. మనం స్క్రీన్ షేర్ చేయాలి. వెబ్ క్యామ్ ఆన్ చేయాలి. సో దట్ ఫస్ట్ నన్ను ఏమేమి అడిగారు తెలుసా? ఫస్ట్ వచ్చేసి కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి అండ్ అందులో మీ రోల్ ఏందని అడుగుతారు. దాని తర్వాత మీకు ఏమేమి వచ్చు అంటే మీ టెక్ స్టాక్. దాని తర్వాత నేను ఏదైతే జాబ్‌కి పైథాన్ డెవలపర్‌గా అప్లై చేసినా ఫస్ట్ దాని మీద థియరిటికల్ క్వెషన్స్ అడిగారు. కంప్లీట్ ఇన్ డెప్త్ తర్వాత ప్రాక్టికల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు. ఐడీఈ ఓపెన్ చేయమని అడుగుతారు పైథాన్‌ది. అక్కడ వాళ్ళు క్వెషన్ డిక్టేట్ చేస్తారు. వి హావ్ టు రైట్ కోడ్. వాళ్ళు చూస్తుంటే రాయాల్సి వస్తదనమాట. అండ్ ఒకవేళ మనం ఎక్కడైనా స్టక్ అయితే దే మైట్ హెల్ప్. ఇట్స్ డెఫినైట్‌లీ నాట్ దట్ దే విల్ హెల్ప్. దే మైట్ హెల్ప్. బై గాడ్స్ గ్రేస్ నాకు లైక్ 2 డేస్‌లోనే కాలొచ్చి వితిన్ 15 డేస్‌లో నేను జాబ్ స్టార్ట్ అయిపోయిందనమాట. హియర్ ఐ యామ్ యాస్ ఎ పైథాన్ డెవలపర్. సో, ఫైనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా పైథాన్ డెవలపర్‌గా. ఏం అంటే మీకొక మంచి జాబ్ ఉంటది అని. ఫస్ట్ యువర్ హ్యాపీనెస్ ఆర్ యువర్ వర్క్ కంఫర్ట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు యువర్ మేనేజర్. మీకెంత మంచి మేనేజర్ వస్తే మీ వర్క్ లైఫ్ బ్యాలన్స్ అంత బావుంటది. అండ్ మీ వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా అంతే బావుంటది. అండ్ వైస్ వర్సా. ఒక మంచి జాబ్ రావాలో, ఒక మంచి సాలరీ రావాలో గాదు. ఫస్ట్ ఒక మంచి మేనేజర్ రావాలని కోరుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఫుల్ టైమ్ జాబ్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ జాబ్ అంటే ఏంటి? అండ్ పార్ట్ టైమ్. పార్ట్ టైమ్ అంటే మనకందరికి తెలుసు లైక్ హాఫ్ టైమ్ వి కెన్ డూ అండ్ వి కెన్ డూ అనదర్ ఎంప్లాయ్‌మెంట్ ఆల్సో. ఫుల్ టైమ్ ఈస్ క్వైట్ అపోజిట్. సింగిల్ జాబ్ చేస్తాం. కంప్లీట్ అదే కంపెనీకి డెడికేట్ అయ్యి ఉంటాం. కానీ చిక్కు మొత్తం కాంట్రాక్ట్ దగ్గరొస్తది. ఈ కాంట్రాక్ట్‌లో 2 ఉంటాయి మళ్ళీ. ఏదైతే కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో ఫర్ సపోజ్ మనం ఒక కంపెనీ ఏ అనుకుందాం. మీరు డైరెక్ట్ ఆ ఏ కంపెనీకే కాంట్రాక్ట్‌గా వర్క్ చేస్తున్నారా? ఎయిదర్ అది జరుగుతుందా? లేదంటే కన్సల్టెన్సీ మధ్యలో ఉండి మెయిన్ కంపెనీకి మనల్ని ఔట్‌సోర్స్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మీరు తొందరలో ఏదో ఒక జాబ్ వస్తదని అనుకుంటాం. ఫాస్ట్‌గా జరిగిపోతది ఇవన్నీ. జాబ్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ, జాబ్ తర్వాత మనం అప్లై చేసిన కంపెనీ ఒకటుంటది. అండ్ మనకి వచ్చిన ఆఫర్ లెటర్‌లో కంపెనీ ఒకటుంటది. ఎవరైతే మీకు కాల్ చేసారో ఫస్ట్ హ్యాండ్ కాంటాక్ట్ వాళ్ళని కనుక్కోండి. మీరు ఎవరి దగ్గర అండ్ ఎవరి ఆఫీస్‌లో పనిచేస్తారు? అండ్ మనకి సాలరీ ఎవరిస్తారు? ఈ 2 క్వెషన్స్ సేమ్ అనుకో రెండిటికి ఆన్సర్ సేమ్ అనుకోండి. లైక్ ఫుల్ టైమ్ ఆర్ కాంట్రాక్ట్. ఒకవేళ 2 ఆన్సర్స్ డిఫరెంట్ అంటే యూ ఆర్ ఎ బిల్లబుల్ క్యాండిడేట్. అంటే మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఔట్‌సోర్సింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఫైనల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డోంట్ ట్రై టు నెగోషియేట్ యువర్ ఫస్ట్ సాలరీ. యాస్ ఎ ఫ్రెషర్‌గా వచ్చినప్పుడు అన్‌లెస్ అండ్ అంటిల్ మీకు ఒకవేళ మల్టిపుల్ ఆఫర్స్ ఉంటే తప్పించి నెగోషియేషన్ చేయొద్దని నేను సజెషన్ ఇస్తా. ఎందుకంటే ఒక్కసారి మీ కంపెనీకి వచ్చిన తర్వాత దేర్ విల్ బి ఎ సైకిల్ అన్నమాట. యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ. యూ విల్ గెయిన్ సమ్ స్కిల్స్. యూ విల్ ఆస్క్ ఫర్ ఎ రైజ్. సో ఒక్కసారి కంపెనీకొచ్చాక ప్రతి ఒక్కరు వాళ్ళ సాలరీస్ ఎలా పెంచుకోవాలనే ఆలోచిస్తాం. కానీ కంపెనీకొచ్చే వరకైనా అట్‌లీస్ట్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ గ్రౌండెడ్ అండ్ టేక్ దట్ ఆపర్చునిటీ యాస్ అన్ గేట్‌వే టు ద ఐటీ ఇండస్ట్రీ. దెన్ యూ కెన్ మనకు ఒక్కసారి మనకు డాక్యుమెంట్‌లో ఒక కంపెనీ నేమ్ పడి ఇంత ఎక్స్‌పీరియన్స్ వస్తే
వి విల్ నో హౌ టు డూ ఆల్ దిస్ స్టఫ్ అనమాట. ఇంకా చాలా కంటెంట్ ఉంది మన లోపల. మనకి ఎలాంటి ఆడియన్స్ ఉన్నారో మన పేజ్‌లో దాన్ని బట్టి కంటెంట్ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Tech Easy Brainiac for such amazing content. See you guys next one.